జిల్లా జమ్మలమడుగులో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1,00,000 నగదు 2 జతల బంగారు కమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. పెళ్లిమర్రి మండలానికి చెందిన ఈ నిందితుడు కొండాపురం మండలం తాళప్రొద్దుటూరు గ్రామంలో ఓ ఇంటిలో అలాగే ముద్దునూరు హెర్బన్ చర్చి సమీపంలో మరో ఇంటిలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సిఐ రాజు, ఎస్ఐ మంజునాథ్ రెడ్డి బృందం నిందితుడిని పట్టుకుంది. అరెస్టు చేసిన నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. జమ్మలమడుగు లిమిట్స్ లో తాళపొద్దుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెల 8వ తారీఖున ఊరి చివర ఉన్న ఒక హౌస్లో దొంగతనం జరగడం జరిగింది. రాత్రి అంటే హెచ్బి బై నైట్. వాళ్ళు ఇంట్లో ఇన్మేట్స్ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక 1,00,000 రూపాయలు డబ్బులు, తర్వాత చెవి కమ్మలు అవి పోవటం జరిగింది. దాని మీదట మా ఎస్ఐ గారు, తాళపొద్దుటూరు ఎస్ఐ గారు, కొండాపురం సిఐ రాజా, వీళ్ళందరూ వాళ్ళ సిబ్బందితో ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్లూస్ ప్రకారంగా వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్తో నంది మండలంకి సంబంధించిన గుంతకల్లో ఇంతకు ముందు ఓల్డ్ అఫెండర్, ఇతని పేరు ముస్తూరు చంద్రశేఖర్ బాబు, 35 సంవత్సరాలు, బోయ కమ్యూనిటీ. ఇతను పెళ్లిమరి మండలం, నంది మండలం విలేజ్. ఇతను చేసినట్టుగా ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం, అంటే మన జరిగింది కూడా మన 9వ తారీఖు 8-9 తారీఖులోనే వెంటనే అతను ట్రేస్ చేయడం జరిగింది. అతని దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ 1,00,000 రూపాయలు ప్లస్ ఆ చెవి కమ్మలు సీజ్ చేయడం జరిగింది. ఇది 2 లక్షల ఖరీదు వాడు. అదేవిధంగా 9వ తారీఖు దీనిలో భాగంగానే ముద్దునూరులో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని మీద 9 కేసులు ఉన్నాయి గతంలో, ఓల్డ్ అఫెండర్. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము నామ్స్ ప్రకారంగా చూసి పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపిస్తాం. అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మరి కొండాపురం సిఐ రాజా మరియు ఎస్ఐ మంజునాథ్ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు, మరియు రివార్డు కూడా ప్రకటించారు. ఎవరైనా సరే ఇమ్మీడియట్గా మా నిఘా కూడా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, సబ్ డివిజన్లో ఉన్న అందరికీ తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళని తిరగటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2-3 రోజులు రాము అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకుండా లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా మా సూచన. ఎందుకంటే పోయిన తర్వాత వాటిని మనము వెతుక్కునే కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే ఊరు వెళ్ళేటప్పుడు, అంటే ఇంత తాళాలు వేసి ఊరు వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మాకు ఆ ఇల్లు తెలిస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది చూసి మేము ఆ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దాదాపుగా ఒక ప్రాపర్టీ మొత్తం రికవరీ అయింది. అతను ముద్దాయిని రిమాండ్ పంపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.